అరింగి శెట్టి కీర్తన గారు సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు వచ్చాయి మీకు? అలా ఏం లేదు సార్, ఏం లేదా? పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతే, మూవీలోకి అట్లంతా ఏం లేదు సార్. అంటే గతంలో ఒక డిబేట్ లో వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు అన్నారనమాట, మేకప్ ప్యాకప్ అనే ఒక ప్రాస పాడుతూ ఎంత మేకప్ లో వచ్చారు చూడండి, సినిమాలోకి వెళ్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారిని అడిగి ఒక హీరోయిన్ క్యారెక్టర్ తీసుకోండి బాగుంటుంది కదా అని కామెంట్ చేశారు. ఆ రోజు చూశాను నేను, అది అందుకు అడిగాను అనమాట. ఆ సందర్భంగా అడుగుతాను, పోయి వెళ్ళారా సినిమాలోకి ఏమైనా ట్రై చేశారా అనేది. దానికి బాస్ ఇచ్చిన ఆన్సర్ కూడా మీరు విన్నారు కదా, వెళ్ళి కంప్లైంట్ కూడా ఇమ్మన్నారు కదా మమ్మల్ని. నన్ను పిలిపించి సార్ వెంటనే కంప్లైంట్ ఫైల్ చేయండి, కానీ మీరు అంత నిశ్శబ్దంగా ఆ డిబేట్ని కంటిన్యూ చేసిన విధానం నాకు బాగా నచ్చిందమ్మా, వెంటనే మీరు ట్రిగర్ ఒక మాట అనలేదు. అండ్ తను బహిరంగంగా నన్ను డిబేట్కి పిలిచి సారీ చెప్పారు. నేను బాస్ చెప్పారు, నన్ను పిలిచి కంప్లైంట్ ఇచ్చాను, మళ్ళీ బాస్ మాట్లాడారు కూడా. ఇట్లా అధికార ప్రతినిధి గారు ఒక వాచ్ వేసుకొని నీట్గా కూర్చోవడం కూడా ఒక మహిళని మనము కించపరిచేలాగా మాట్లాడే సంస్కృతి మీ పార్టీలో ఉండడము, అది మీరు అధికార ప్రతినిధులుగా ఉండడం నాకు బాధాకరంగా ఉంది. ఇట్లాంటి సంస్కృతి ఎంకరేజ్ చేయకూడదని చెప్పేటప్పటికే ముందుకే ఆయన ముందు రోజు రాత్రి డిబేట్కి అదే పనిగా రిక్వెస్ట్ చేసి నేను రంపించారు. నేను రానంటే కూడా వచ్చి బహిరంగంగా సారీ చెప్పి, మీ ఇంటికి వచ్చైనా మేము సారీ చెప్తాం, నా కుటుంబ సభ్యులు అస్సలు నన్ను అంగీకరించట్లేదు, సింగిల్ వర్డ్ కూడా నేను ఆయన గురించి ఇంకా మాట్లాడలేదు, వాళ్ళ పార్టీ నేను మాట్లాడలేదు, చూడగానే అటాక్ చేశాడు అట్లే డిబేట్లో. సో వాళ్ళే అరిచారంట ఇంట్లో వాళ్ళు. అసలు ఆవిడ నేను ఒక మాట అన్నారా, హైకమాండ్ కూడా అనిందంట, కీర్తన గారు లిబరల్ గా మాట్లాడతారు, ఆమె ఎప్పుడైనా వ్యక్తిగత కామెంట్స్ చేయరు, సో ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు అని ఆయనకి చెప్పారంట. సో ఆయన డిబేట్ మొత్తం అపాలసీస్ చెప్తూ, నేను ఏ ప్లాట్ఫామ్కి వచ్చినా నేను చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను, అండ్ మీ దగ్గరకు వచ్చి నేను సారీ చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను, మీరు కంప్లైంట్ చేశారు దానికి కూడా నేను ఒబే చేస్తానని బహిరంగంగా సారీ చెప్పాడు.